హాయ్! హలో! వెల్కమ్ టు అవంతిక ఫార్మ్స్. మన ఫార్మ్‌లో మీరు చూసినట్లయితే నంబర్ ఆఫ్ గప్పీ స్ట్రెయిన్స్ అయితే గ్రోత్ అవుతా ఉన్నాయండి. దగ్గర దగ్గర 40 రకాల గప్పీ స్ట్రెయిన్స్‌ని అయితే మనం బ్రీడ్ చేస్తూ ఉంటాం. దాంతో పాటుగా మాలీసు, ప్లాటీసు, బేటాసు, పోలార్ ప్యారట్స్, నియాన్ టెట్రాసు, వీడియో టెట్రాసు ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే అవైలబుల్‌గా ఉంటాయని చెప్తూ ఉంటాను గదా! దాంతో పాటు మనం షిమ్స్ గూడా బ్రీడ్ చేస్తూ ఉంటామండి. సో, ఆ షిమ్స్‌లో ఏ ఏ రకం ఉన్నాయి? ఎలా గ్రోత్ అవుతున్నాయి? అవి ఎలా బ్రీడ్ అవుతాయి? వాటిని ఎలా మనం మెయింటైన్ చేయాలి? అలాగే దానికి సంబంధించిన ఏ ఫుడ్ వాడితే బెటర్ అని చెప్పేసి ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాననమాట. సో, వీడియోలోకెళ్ళే ముందు ఇంకా ఎవరన్నా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కైతే మన ఫార్మ్‌నయితే షేర్ చేసేయండి. అలాగే సాటర్‌డే, సండేసు 100% నేను ఫార్మ్‌లో అవైలబుల్‌గా ఉంటున్నానండి. సో, ఎవరైనా రావాలి అంటే కాల్ చేసి వచ్చేసేయండి. దానికి ముందు విడి రోజుల్లో గూడా అంటే వీక్ డేస్‌లో గూడా ఉంటాననమాట. ఆ వీక్ డేస్‌లో గూడా మీరు కాల్ చేసి జస్టు రావచ్చనమాట. అలాగే ఇప్పుడు మీకు చూయించబోయే షిమ్స్‌తో పాటు ఇవి లైవ్ ప్లాంట్స్ అనమాట. లో టెక్ ప్లాంట్స్ రివర్ సాండ్ ఉన్నా సరే, లేదంటే అక్వేరియం సాయిల్ ఉన్నా సరే, ఇవి అందులో పెట్టేస్తే చాలు మంచి గ్రోత్ అయితే వస్తుందనమాట. సో, ఇవైతే మన దగ్గర నంబర్ ఆఫ్ పోట్ ప్లాంట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అలాగే గప్పీ గ్రాసు ఇవన్నీ జనరల్‌గా దొరికేవి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో, వీడియోలోకొచ్చేస్తే మన దగ్గర ఉన్నాయండి 4 రకాల షిమ్స్ అన్నమాట. సో, ఈ 4 రకాల షిమ్స్‌లో ఇంపోర్టెడ్ క్వాలిటీలో ఉన్న రెడ్ రిల్లీ షిమ్ప్స్ అన్నమాట ఇవి. రెడ్ రిల్లీ అంటే మనం జనరల్‌గా మీరు చూసుకునుంటే కొయి వెరైటీస్‌లో చాలా మంది లైక్ చేస్తూ ఉంటారండి. ఏది గప్పీస్‌లో. అవి జనరల్‌గా ముందు ఫేస్ దగ్గర కావచ్చు, టెయిల్ దగ్గర కావచ్చు ఒక కలరొచ్చి మిడిల్‌లో ఒక కలరొస్తుంది. అంటే ప్లెయిన్‌గా ఉంటుంది. సో, ఇది గూడా అలాగే ఉంటుందనమాట. ఏదైతే ఈ షిమ్స్ ఉన్నాయో, రెడ్ రిల్లీ షిమ్స్ ఉన్నాయో సేమ్ లైక్ మనం గప్పీస్‌లో కోయి ఎలాగా చూస్తామో అలాగనమాట. సో, ఇవైతే నా దగ్గర చాలా బ్రీడ్ అయ్యాయండి. మీరు చూసుకోవచ్చు స్పాంజీకి టచ్ అయ్యి అవి చిన్న చిన్నగా కదులుతున్నాయి. అవన్నీ గూడా వీటి తాలూకా బేబీస్ అండి. చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి. ఏందంటే మనం జస్ట్ వీటికి కావాల్సిన ప్లాంట్స్ అనేవి యాడ్ చేసి, మనం వీటికి రెగ్యులర్‌గా ఒక బాటమ్ పిల్లెట్ అని ఉంటుంది. చివర్లో చూపిస్తాను వీడియో చివర్లో. ఆ పిల్లెట్‌ని మీరు జస్ట్ ఒక టాబ్లెట్‌ని అందులో వేసేసారంటే, అది తినేసేసి అవే గ్రోత్ అవుతాయన్నమాట. మంచి ప్రోటీన్ గూడా ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్లడ్ రెడ్ షింప్ అన్నమాట. ఏదైతే బ్లడ్ కలర్‌లో ఉంటాయన్నమాట ఈ షింప్స్ వచ్చేసి. అంటే లైట్ ఏందంటే నేను అక్వేరియంలో ఎందుకు పెట్టానంటే చాలామంది ఫార్మ్ విజిటర్స్ మనకి ఫార్మ్ విజిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి టబ్స్‌లోనో లేదంటే ఫ్రిడ్జ్ బాక్సుల్లోనో వీటిని డిస్‌ప్లే చేయడానికి నాకు కొంచెం ఇబ్బందిగా అవుతుంది. అందుకని చెప్పేసేసి నేనైతే వీటిని మన అక్వేరియంస్‌లో ఏసేసి డిస్‌ప్లే పెట్టేసాననమాట. సో, ఎవరొచ్చినా సరే నీట్‌గా వాళ్ళు విజిబిలిటీ చూస్తానికి అలాగే రిజల్ట్ ఓరియెంటెడ్. ఏందంటే మనకి బేబీస్ గూడా దీనిలో కనిపిస్తూ ఉంటాయి గదా! సో, అవి గూడా వీళ్ళు చూడటానికి ఉంటుంది అని జెప్పి నేను ప్లాంట్స్‌కి బదులుగా ఏదైతే ఆల్టర్‌నేటివ్ ఆలోచించి స్పాంజెస్ అయితే యాడ్ చేశానండి. ఈ స్పాంజుల వల్ల మనకేంటి అంటే వాటికి సపోర్ట్ అన్నమాట. అవి నడుస్తూ ఉంటాయి. స్విమ్ చేయలేవు కాబట్టి నడుస్తూ ఉంటాయి గాబట్టి ఏదైతే ఆ స్పాంజ్ అనేది వాటికి మంచి సపోర్ట్ ఇస్తుందన్నమాట. దాంతో పాటు కొన్ని ప్లాంట్స్ గూడా యాడ్ చేశానండి. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆ ప్లాంట్స్ మీకు విజిబుల్ అవ్వకపోయినా ప్లాంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు గోల్డెన్ యెల్లో మనకి ఫుల్ గోల్డ్ గప్పీస్ ఇలా చూసుంటారు గదా! సేమ్ రిలేటెడ్ అండి. ఇదేదైతే ఉన్నాయో ఇవన్నీ గూడా గోల్డ్ కలర్‌లో గోల్డెన్ యెల్లో షిమ్స్ అంటారు వీటిని. ఇవి గూడా చూడండి బేబీస్ ఎన్నున్నాయో చాలా అంటే చాలా బేబీస్ ఉన్నాయన్నమాట. సో, మనం ఈ బాటమ్ పిల్లెట్స్ ఒకటి వేసి వదిలేయటమే. వీటికి బేబీస్ ఎలా పుడతాయి అంటే గనక ఇవి ఎగ్స్‌ని లే చేస్తాయండి. టెయిల్‌కి ఏదైతే చివర టెయిల్ భాగం ఉంటుందో ఆ టెయిల్‌లో ఇవి ఎగ్స్ పెట్టేసుకొని హ్యాచ్ అయ్యేంత వరకు ఇవే వాటిని మంచిగా ప్రొటెక్ట్ చేసి ఇవి బేబీస్‌నైతే పర్మిషన్ ఇచ్చి అప్పుడు ఇవి సిమ్ జేయటానికి నార్మల్‌గా బయట ఇవి తిరగటానికి పర్మిషన్ ఇస్తాయన్నమాట. అప్పుడు ఇవి ఆటోమేటిక్‌గా బయటికెళ్ళి సర్వైవ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, చూస్తున్నారు గదా! బాటమ్ వేస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. ఎందుకు అని అడగొచ్చు. ఇవి చాలా చిన్న సైజులో అయితే బేబీస్ ఉంటాయండి. ఆ బేబీస్ వల్ల నేనేంటి అంటే, ఆ బాటమ్ వేస్ట్‌ని ఎవ్రీ వీక్ నేను క్లీన్ చేయలేకపోతున్నాను. సో, అవి కొంచెం సైజొచ్చాక నేను ఆ బాటమ్ వేస్ట్‌ని అయితే తీసేస్తూ ఉంటాననమాట. అలాగే మీరు చాలామంది అడుగుతూ ఉంటారు. ఏంటో మస్కిటో లార్వా ఎందుకుంది అని. ఇవి అయితే చేపలు కాదు గదండీ మస్కిటో లార్వాని తినేయటానికి. సో, అవి జనరల్‌గా వస్తుంటాయి. నేను రెగ్యులర్‌గా తీసేసి వేరే ఫిషెస్‌కి ఇస్తూ ఉంటా. సో, ఇదే అండి బాటమ్ పిల్లెట్స్. చాలా అంటే చాలా బావుంటుంది ఈ ఫుడ్డయితే. మీరు వేయంగానే కిందకెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను గూడా. వేయంగానే అది కిందకెళ్ళిపోయి, అవి తినటానికి ఈజీగా ఇవి వాటర్‌లో అయితే కరిగిపోద్దనమాట. అవి చాలా చిన్న నోరుంటది గాబట్టి, అవి
చిన్న చిన్నగా పొడుచుకొని తినేస్తాయన్నమాట. ఇవేనన్నమాట బాటమ్ పిల్లెట్స్. చాలా బావుంటాయండి. ఈ ఫుడ్ అయితే నాకు నచ్చింది. ఎందుకంటే బేబీస్ కూడా తొందరగా గ్రోత్ అవుతున్నాయి. చాలా ఈజీగా గ్రోత్ అవుతున్నాయి. చాలా అంటే చాలా బావుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో, మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫార్మ్ విజిట్‌కి ప్లాన్ చేసేసేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి.